గారు బచ్చన్నపేట సార్ ఆయన కూడా బుచ్చిరెడ్డి, నేను బచ్చన్నపేట బుచ్చిరెడ్డి. ఇద్దరు మాట్లాడదురు కానీ ఒకళ్ళు మాట్లాడండి. ముందు పెద్ద ఆయన మాట్లాడు. ఆయన మాట్లాడి నువ్వు తర్వాత మాట్లాడు. శివన్నపేట గ్రామం. నేను వరంగల్ హన్మకొండ జిల్లా తిరుపతి మండల్. నేను ఇంతకంటే ముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు 5 అవార్డు ఇచ్చిండు. రాజశేఖర్ రెడ్డి నాయకు, పొన్నాల లక్ష్మయ్య, రఘువీరారెడ్డి, పోతే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇచ్చిండు. ఉద్యాన శాఖల నేను బాగా చేసి సబ్సిల్లా వాళ్ళప్పుడు కూరగాయ గింజలు ఇచ్చి విలేజ్లకు వచ్చి మీటింగులు పెట్టిండు. ఇప్పుడు అది నేను తర్వాత చెప్తా. ఇప్పుడు మీరు రైతు భరోసా పెట్టింది కాబట్టి రైతు భరోసా 10 ఎకరాల వరకు కంపల్సరీ ఇవ్వాలి ఎవరికి కానీ తప్పకుండా. మళ్ళా పోతే రెండోది రైతులను ప్రోత్సహించేది ఏంటంటే సబ్సిడీలు ఎక్కువ ఇవ్వాలి. అప్పటి ప్రభుత్వం బాగా సబ్సిడీలు ఇచ్చి కూరగాయ గింజలు ఇచ్చి మన ప్రభుత్వం అప్పుడు ఇచ్చి రైతులకు బాగా చేసిన వాళ్లకు ఎంపిక చేసి అవార్డులు ఇచ్చిండ్రు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి అదంతా తీసేసిండ్రు. ఆత్మ చైర్మన్ సుతా నేను ఒక 20 ఏళ్ళు వరంగల్ జిల్లాలో చేసిన రైతుగా కాబట్టి దాన్ని అటువంటి మన ప్రభుత్వం ప్రోత్సహించాలి. మీరు తప్పకుండా సబ్సిడీ పనిముట్టిచ్చిళ్ళు. కూరగాయ గింజలు అప్పుడు ఒక 100కు 50 గ్రాముల ప్యాకెట్ ఇచ్చేది. ఇప్పుడు అటువంటిది 1000 రూపాయలకు ఇస్తాను. అది తెచ్చి రైతు పెట్టలేక చెడిపోతే ఎక్కువ పండియలేమని ఎక్కువ పెట్టక కూరగాయల ధరలు బాగా పెరిగిపోతాయి. అటువంటిది ఇంటరెస్ట్తోని మీరు సబ్సిడీలు ఇచ్చి ప్రజలను ముందుకు తీసుకుపోవాలి. ఇంకొకటి మీరు ఇంతకుముందు ఏమన్నారు, పామాయిల్కి ఇస్తానంటారు. మీరు పామాయిల్కి ఇచ్చే అటువంటి సబ్సిడీలు రైతులకు ఉద్యాన శాఖ నుంచి పనిముట్లకు ఇచ్చేది పావుల సుధా లెక్కకు రాదు. మీరు తప్పకుండా రైతులకు ఇచ్చి ఆదుకోవాలనేది నా మనవి. 10 ఎకరాలకు రైతు బంధు కావాలి. ఓకే పెద్ద ఆయన. ఈ బుచ్చిరెడ్డి గారు. సభకు నమస్కారం. నా పేరు గంగం బుచ్చిరెడ్డి, బచ్చన్నపేట మండలం, జనగాం జిల్లా. 1 నిమిషం మాట్లాడతాను సార్. అసలు రైతు బంధు అవసరం లేదు సార్. సార్ నా పేరు గంగం బుచ్చిరెడ్డి, బచ్చన్నపేట మండలం, జనగాం జిల్లా. రైతు బంధు కాదు సార్, అది రైతు రాబంధు. రైతు బంధు మీద రైతులు నిలబెట్టి దోపిడీ చేసి ఎలాంటి ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వకుండా, ఎలాంటి వ్యవసాయ యాంత్రీకరణ కింద ఎలాంటి పనిముట్లు ఇవ్వకుండా రైతు రాబంధు అనే పథకం ద్వారా రైతులు నిలువు దోపిడీ చేసింది ఆనాటి ప్రభుత్వం. ఇది రవి ప్రభుత్వం సార్, ఇది ప్రజా ప్రభుత్వం సార్, ఇది మన ప్రభుత్వం సార్. రైతులు రాజు చేయడమే లక్ష్యంగా ఏర్పడిన మన ప్రభుత్వం ఈరోజు సగం రైతు రాజైంది సార్. ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉండే రైతు ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో సగర్వంగా కూర్చొని ఈ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రితోటి, డిప్యూటీ ఉప ముఖ్యమంత్రితోటి, కేబినెట్ మంత్రులతోటి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులతోటి, వివిధ రకాల ఉన్నతాధికారులతోటి ఇవాళ రైతు